ఎల్పీ న్యూస్. నేను సల రాజేందర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలంలోని బండాలింగపూర్ గ్రామంలో ఈరోజు మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ఎర్రరాములు ఇంట్లో నిప్పంటుకొని ఇంట్లో ఉన్న వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న 2 సిలిండర్లలో ఒక సిలిండర్ పేలి 2 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో పాటు 108కి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ సాజిద్ అనే యువకుణ్ణి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయి నిత్యావసర సరుకులు, బట్టలు కూడా వాటిలోని కాలిపోయాయని, బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని, అలాగే మంటలను ఆర్పేందుకు వచ్చి సిలిండర్ పేలి తీవ్రంగా గాయపడ్డ యువకుణ్ణి ప్రభుత్వం తరపున సహాయం అందించాలని స్థానికులు కోరారు. చిన్నగా పొగలు వెళ్తున్నాయని మేము రావడం జరిగింది. ఉన్న పక్కింటోళ్ళు 2 అరుస్తుంటే నేను, నా కూతురు, ఇంకో పక్కిరున్న పిల్లగాని వచ్చి మంటలు ఆర్పడానికి ట్రై చేసి నీళ్లు ఆస్తున్న సందర్భంలో అగ్గి ఎక్కువై ఆ సిలిండర్ ఉన్నది తెలియదు మాకు. నేను దగ్గరలో ఉన్న కూడా సిలిండర్ వేలి వాళ్ళకు 2 గాయాలయ్యడం జరిగింది. దానివల్ల చాలా నష్టం ఉన్నాయి. 2 సిలిండర్లు ఉన్నాయి, వాళ్ళ గోల్డ్ ఉన్నది, బట్టలు ఉన్నాయి. ఆ కుటుంబం మొత్తానికైతే చాలా నష్టం జరిగింది. తినడానికి లేకుండా అయిపోయింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వము దయచేసి వాళ్ళను ఆదుకొని వాళ్ళకు ఏదైతే ఇద్దరమ్మ ఇల్లు కానీ దేనిలైనా కానీ వాళ్ళకు ఇప్పియాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. మళ్ళీ ఎమ్మెల్యే గారిని వేడుకుంటున్నాము. ఇంకొక విషయం ఏంటంటే పాపం వెళ్ళిపోయాడు ఆ షేక్. పాపం ఆయన ఇట్లా మొత్తుకుంటే పోతుంటే వెళ్ళిపోయడానికి వచ్చి ఆ నీళ్లు నీళ్లతో వెళ్తుండగా సిలిండర్ వేయడం వల్ల ఆయనకు బలమైన గాలం, ఆ సిలిండర్ ఏదో కానీ చాలా తీవ్రమైన గాయం కలిగింది. కాబట్టి ఆయన పాపం చాలా పక్కి రోజులు ముందే ఆ తిండికి తినని వాళ్ళు కాబట్టి ఆయన వైద్యం కోసం కానీ ఇంకా ఆయన జీవనోపాధి కోసం ప్రభుత్వం ఆదుకొని వెళ్ళిపోయాలని కోరుకుంటున్నాను. మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఎల్పీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కొట్టడం మాత్రం మర్చిపోకండి.